Hello, I am PB Reddy from Mindcare. ఈరోజు ఆటిజం అసెస్మెంట్లో వివిధ రకాలు ఉంటాయి. అది చాలామందికి తెలియదు. ఆటిజం స్పెక్ట్రంలో కామన్గా ఉండేటువంటి సమస్య ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, సింపుల్గా ADHD అంటాం. ఈ ADHD సిమ్టమ్స్ లక్షణాలని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించినట్లయితే ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి, తీవ్ర స్థాయిలో ఉన్న తర్వాత ఎటువంటి థెరపీ ప్రొసీజర్స్ని, సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్ని అనుసరించాలా అనేటువంటి దానికోసం దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మీకు చూపించినటువంటి విధంగా ఇది స్క్రీనింగ్ అనండి. దీన్ని ADHD సిమ్టమ్ చెక్ లిస్ట్ 4 అని అంటాము. సో ఇది అమెరికన్ వెర్షన్. సో మన ఇండియన్ వెర్షన్ కూడా ఉన్నాయి. ఇందులో నా 5 రకాలైనటువంటి సబ్ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C, కేటగిరీ D, కేటగిరీ E అని చెప్పి, ఇవి కాకుండా ADHD ఉన్నటువంటి సఫర్ అవుతున్నటువంటి చిల్డ్రన్స్ ప్రత్యేక సందర్భాలలో, పరిస్థితులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ కానీ కార్యాలను కానీ ప్రదర్శిస్తారు. వాటిని మనం కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇందులో మొత్తంగా 50 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 50 స్టేట్మెంట్స్ కూడా పాయింట్ స్కేల్ బేస్ చేసుకుని ఉంటాయి, 0 నుంచి 4 వరకు. సో ఈ పాయింట్ స్కేల్లో వచ్చినటువంటి స్కోర్ని ఆధారంగా ADHD లక్షణాల తీవ్రత ఎంతవరకు ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. మరింత సమాచారం కోసం మా మైండ్ కేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.